హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ హ్యాండ్ డిజైన్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని మెయిన్ పీస్ రైట్ సైడ్ ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని రౌండ్ షేప్ చుట్టూ కూడా కదలకుండా ఉండడానికి అటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి స్ట్రైట్ గా. ఈ హ్యాండ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్ గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడాలి అంటే చూడండి. ఇప్పుడు ఆ రౌండ్ షేప్ చుట్టూ కూడా ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకొని ఆ షేప్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని దీన్ని ఇలా నీట్ గా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్ గా రివర్స్ చేసుకొని హ్యాండ్ కి కింది వైపున పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి రాకుండా చూసుకోండి. అలాగే ఆ రౌండ్ షేప్ చుట్టూ కూడా పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి 5 ఇంచెస్ వెడల్పు 23 ఇంచెస్ పొడవు ఉండేలాగా స్ట్రైట్ క్లాత్ అయితే ఆపోజిట్ కలర్ లో తీసుకొని దీన్ని ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. సేమ్ ఇదే డైరెక్షన్ లో కింది వైపు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ పార్ట్ కి కావాల్సిన లైనింగ్ అయితే కట్ చేసుకుని రెండింటిని కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ని దీని పై వైపున పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ అనేది పెట్టుకొని కదలకుండా రౌండ్ షేప్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పై వైపున కూడా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్ గా కట్ చేసుకోండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్ గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. బై ఫ్రెండ్స్.